హాయ్ అండి, వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి. మా అబ్బాయి రిటర్న్ జర్నీ ఈరోజు హైదరాబాద్ బయలుదేరిపోతున్నాడండి. మా సాయంత్రం 7 గంటలకి వైజాగ్లో ట్రైన్ అండి. అంచేత నైట్ ట్రైన్లోకి అని చెప్పేసి ఈరోజు ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక ప్యాకెట్టును, సోయా సాసును వెనిగరును తీసేసుకున్నానండి. గ్రీన్ పీసు క్యారెట్ ఇవన్నీ తెచ్చుకున్నాను, నిన్న నైట్ వెళ్ళాను. ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఇందులోని 1 టేబుల్ స్పూన్ ఇవన్నీ కట్ చేసిన వాటిలో 1 టేబుల్ స్పూను వెనిగరును అలాగే సోయా సాసును యాడ్ చేశానండి. ఒక టూ టేబుల్ స్పూన్లు సోయా సాస్ కూడా వేశాను. అంటే మనకి కలరు సోయా సాస్ వేయడం వల్ల కలర్ చేంజ్ అవుతుంది, కొంచెం బ్లాక్ కలర్గా వచ్చేస్తుందండి ఫ్రైడ్ రైస్. నాకు 1 టేబుల్ స్పూన్ వేసేదాన్ని, మరి మళ్ళీ చాలదేమో అని కొంచెం వేసేసాను. ఇగోండి ఈ విధంగాను ప్రిపేర్ చేశాను. అసలు ఇవి కప్పుల్లోకి తీసుకొని స్పూన్స్ వేసే టైం కూడా లేదండి. కొంచెం లగేజ్ సర్దడాలు ఫాస్ట్గా అంతా చేస్తున్నానండి. బాబుకి నిన్న చేసిన చలివిడి, కొంచెం సున్నుండలు, రవ్వ లడ్డు అన్నీ ఒకేసారి, అందుకని ఇవన్నీ కప్పుల్లో తీసి వేవి సర్దడం ఏంటి అవ్వట్లేదండి. సోయా సాస్ అవి బాటిల్స్తోనే ఒక్కొక్క స్పూన్ వేసేసాను. ఇగోండి ఈ విధంగా ప్రిపేర్ చేశాను. అలాగే కర్రీ ఏమో మీల్ మేకరు టమాటాను కర్రీని ప్రిపేర్ చేశానండి. కచాంబరి చేద్దామంటే బాబు వద్దనేసాడు. కచాంబరి అబ్బాయికి చాలా నచ్చదండి. దీంట్లోకేమో అబ్బాయికి చాలా ఇష్టం అండి. ఇవి చేశాను. ఇదిగోండి కర్రీ కూడా ప్రిపేర్ చేశాను, మీల్ మేకరు టమాటా.